Now I call upon the Honorable Minister for Revenue to address the gathering. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మూడో కలెక్టర్ కాన్ఫరెన్స్కు విచ్చేసినటువంటి స్వర్ణాంధ్ర 2047 సృష్టికర్త, దేశంలోని మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టి పరిపాలన నూతన ఒరవడిని సృష్టిస్తున్న నవ్యాంధ్ర రూపశిల్పి P4 పథకం ద్వారా పేదరికంని సమాజాన్ని నుంచి పూర్తిగా తీసేయాలనే కంకణం పెట్టుకున్నటువంటి గొప్ప కార్యసాధకులైనటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వివిధ శాఖల అధిపతులకు, అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు స్వాగతం. మన ప్రభుత్వం వచ్చి 9 నెలలు దాటింది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలి, పర్యవేక్షించాలి, పేదలకు మేలు కలిగేలా అనుసంధానకర్తగా ఉండేది మీరే. అందుకే 9 నెలల్లో మూడోసారి చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇన్నిసార్లు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి రివ్యూలు చేసి దాని యొక్క యాక్షన్ టేకన్ రిపోర్ట్ పైన కూడా అధ్యయనం చేయడం అనేది ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంటే ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో ఏ పేదవాడికి కూడా ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి తపన పడతా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే మనం ఇంకా 9 నెలలు అయినా కూడా గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నామంటే వాళ్ళు చేసినటువంటి పరిపాలన అలాంటిది కాబట్టి మనం ఇంకా వారు చేసినటువంటి మార్క్స్ని మనం ఇంకా తుడిచిపెట్టలేనటువంటి పరిస్థితి మనకుంది. భూమి అనేది ఒక సెంటిమెంట్, ఒక భవిష్యత్తు కాబట్టి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఎక్కడ కనపడినా కూడా భూ వివాదాలను పరిష్కరించాలని తపనతో మొత్తం యంత్రాంగాన్ని అందరినీ కూడా అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా వారు ఎక్కువగా పనిచేయమని చెప్పేసి వాటి సాల్వ్ చేయమని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే మనం ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా ఉన్నాం, చట్టాలను తీసుకురావడం జరిగింది, ఉన్న చట్టాలను పదును పెడతా ఉన్నాం, అనేక విధానపర నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే మనం ROR పెండింగ్ అన్ని కేసులు కూడా రాబోయే రోజుల్లో ఆన్లైన్ ద్వారా చేసుకుంటూ కొత్త రెవెన్యూ డిపార్ట్మెంట్ రాబోయే రోజులు చూడాలనే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చీకటి యాక్ట్ ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అది మనం రద్దు చేయడం జరిగింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. ROR చట్ట సవరణ కూడా చేశాం. ఎందుకంటే DRO పరిధిలో ఉంటే అది చాలా లేట్ అవుతుంది, 6 నెలల టైం లైన్ ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ సమయం పెట్టి RDO లెవెల్లో ఉంచితే తప్పకుండా మీ యొక్క పర్యవేక్షణలో త్వరగా పూర్తిగా అవుతుందని చెప్పేసి పేదలకు మంచి పరిపాలన ఇవ్వగలని చెప్పే లక్ష్యంతో అది కూడా మొన్న అసెంబ్లీలో కూడా మనం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ప్రైవేట్ భూమి కూడా 22A ఉండకూడదు, ఉంటే ప్రాపర్ రీజన్ ఉండాలి, దానికి ఉండాలని చెప్పేసి చెప్పడంతో మనం మొన్న 17/2 మెమో కూడా ఇవ్వడం జరిగింది. అన్నిటిపైన అధ్యయనం చేసి ఎందుకు చెప్తా ఉన్నామంటే కలెక్టర్లకు ఎంత బిజీ ఉన్నా కూడా భూ వివాదాలు అనేది ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాటి పరిష్కరించాల్సిన అవసరం ఉంది నేను చెప్పాను. ఎందుకంటే గతి పరిపాలకులు వాళ్ళ పాపాలు ఎక్కడ బయటపడతాయని చెప్పేసి ఆఫీసులు కూడా తగలపెట్టిన పరిస్థితి మనం చూసాం. భూకంపం అనే సినిమా తీస్తే ఈ రాష్ట్రంలో అది వేరే దేశాల్లో కూడా మాఫియా వాళ్ళు కొనుక్కుని దాని బెస్ట్ సెల్లర్గా అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే అలాంటి రకరకాల భూ మాఫియా కార్యక్రమాలు వాళ్ళు చేశారు కాబట్టి అలాంటి పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా రీసర్వే అనేది మీ అందరికీ తెలుసు. స్టాండర్డ్ ప్రాసెస్ అనేది అది ఒక 3 స్టేజీలో 27 సబ్ స్టేజెస్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రీ సర్వే యాక్టివిటీ కానీ, గ్రౌండ్ ట్రూతింగ్ కానీ, అలాగే బౌండరీ డిస్ప్యూట్స్ కానీ, అపీల్స్ అండ్ ఫైనలైజేషన్ నోటిఫికేషన్ కానీ, కంప్లీషన్ ఆఫ్ సర్వే కానీ, ఇట్లా దాంట్లో ఒక 27 సబ్ కేటగరైజేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది. కానీ అవన్నీ కూడా చేయకుండా కేవలం తొందరపాటుదనంతో ఎవరు అక్కడ నుంచుంటే వారి పేరే రాసి రీసర్వేలో చాలా తప్పులు తడక చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకని మనకు 2,79,000 ఫిర్యాదులు అందినాయి. అన్నీ కూడా గ్రామ సభలు పెట్టి 95% మనం పూర్తి చేసాం. ఏదైతే PGRSలో కూడా వస్తూ ఉన్నాయో దాదాపుగా 5 లక్షల గ్రీవెన్స్లో దాంట్లో కూడా 80% చేశాం. కాకపోతే అవి క్వాలిటీ డిస్పోజల్ వైపు వెళ్ళే దిశగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎల్లప్పుడూ కూడా చెప్తా ఉన్నారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలు కూడా మనం పూర్తిగా SOPలో అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే సర్వే రాళ్ల పైన ఉన్నటువంటి బొమ్మలు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం అని చెప్పాడు 700 కోట్ల రూపాయల బొమ్మలకు పాస్బుక్లకి ఖర్చు పెట్టింది. పాస్బుక్లు కూడా నూతనంగా, ఎందుకంటే మనం రీసర్వే ఏదైతే మళ్ళీ పగడబందీగా చేశామో బ్లాక్ సిస్టమ్ పెట్టుకుని 2 విలేజ్ సెక్రటరీలను, VROలని, అలాగే ఏదైతే మనం ఒక పగడబందీగా యూనిట్గా చేసుకుంటూ రోజుకి 20 ఎకరాలు చేసే విధంగా చేస్తా ఉన్నాం. ఇప్పుడు బాగా జరుగుతూ ఉంది. అందుకని మనకు ఏ ఇబ్బంది కూడా రావట్లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది లేకుండా వారికి నూతన పాస్బుక్ ఇస్తూ వారి పక్కా బౌండరీస్ కూడా జియో ట్యాగింగ్తో పాటు ఇచ్చే బాధ్యత
మీ అందరూ కూడా తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా అమలయ్యే విధంగా మీరు ఎప్పటికప్పుడు ఉండాలి. అలాగే ముఖ్యంగా ఏదైతే నూతనంగా మనం తీసుకొచ్చినటువంటి అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్ రెగ్యులేషన్ కూడా కేవలం అది అందరూ మంగళగిరికి కాదు, అది చొరవ మా యువ నాయకులు ఒక చొరవతో వారి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే డ్వెల్లింగ్ యూనిట్స్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పి తపంతో వారు చేసినటువంటి వారి యొక్క ఎలక్షన్ ప్రామిస్ అది రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడైతే ఇవన్నీ ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్ అన్అబ్జెక్షనబుల్ ఉన్నాయో అన్నీ కూడా రెగ్యులైజ్ చేస్తా ఉన్న జీవో 30 ఇచ్చాం. దాన్ని కూడా అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్పెషల్ డ్రైవ్ తీసుకొని కొందరు కలెక్టర్లు తీసుకుంటా ఉన్నారు, అలాగే అందరూ కూడా తీసుకుని చేయాల్సిన అవసరం ఉంది. 22A మీద కూడా స్పెషల్ డ్రైవ్ తీసుకుని, ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నా నేను కూడా, ఎందుకంటే ఎంతో మంది వచ్చే వాళ్ళలో కూడా నా దగ్గరికి కూడా మొన్న ఒక మహిళ వచ్చింది. ఆవిడ 4 years నుంచి నా 22Aలో ఉందని చెప్తే నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే వారు చూసిన తర్వాత హాఫ్ అన్ అవర్లో ఈ కాల్ మీ బ్యాక్ అండ్ సైడ్ అయ్యో నిజంగా బాధగా ఉంది సార్, ఎందుకు 22Aలో ఉందో నాకు తెలియదు సార్ అని చెప్పేసి ఇక్కడున్న కలెక్టర్ గారు ఒకరు చెప్పినటువంటి పరిస్థితి నాకు. అంటే అంత ఈజీ పని కూడా మన అంటే అది ప్రాపర్ అంటే మా పబ్లిక్లో మమేకమయ్యే పరిస్థితి మనకి కింద తహసీల్దార్ ఆఫీసులో సీఎంఓ ఆఫీస్ చాలా మమేకమై చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది, కానీ తహసీల్దార్ ఆఫీస్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని మన మన సిటిజన్ ఫ్రెండ్లీ గవర్నెన్స్ దిశగా తప్పకుండా మనకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎందుకంటే మేము కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జియోఎం కూడా పెట్టుకున్నాం. దాంట్లో కూడా చర్చించడం జరిగింది. మొన్న 19వ తేదీన మేము పెట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఏదైతే ఫ్రీ హోల్డ్లో ఉన్నటువంటి భూములు కూడా రాబోయే రోజుల్లో ఎట్లా మనం దాన్ని రెవెన్యూ వస్తూ పేదలకు కూడా న్యాయం జరిగే విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా దాన్ని కూడా డిసైడ్ చేసాం. మా నివేదిక ఇంకొక మీటింగ్ కూడా పెట్టుకుని నివేదిక కూడా ఇస్తాం. ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లని ఆకర్షిస్తూ ఉంది, వెల్త్ క్రియేషన్లో ఆకర్షిస్తూ ఉంది, రాష్ట్ర గ్రోత్ రేట్ పెంచాలని ఆకర్షిస్తూ ఉంది. ఇలాంటి భూ వివాదాలు ఎక్కడైనా ఉంటే దాని ద్వారా మనకి వెనకబాటు దూరతనంకి వెళ్తాం. కాబట్టి అలాంటి ఉండకూడదు అనే లక్ష్యంతో భూ వివాదాలు ప్రభుత్వ భూములన్నీ కూడా మంచిగా ఉపయోగించుకునే విధంగా, అలాగే ప్రభుత్వ అంటే పేదవాడికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా కూడా ఒక విధానం తీసుకుని ముందుకు వెళ్దామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అలాగే ముఖ్యంగా నేను ఇచ్చే సలహాలు ఏంటంటే ఏదైతే కలెక్టర్స్ ఉన్నారో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా కలిసి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే స్టేట్లో అవ్వచ్చు, స్టేట్ హైకోర్టులో అవ్వచ్చు, లేకపోతే జిల్లా కోర్టులో అవ్వచ్చు, వారితో కూడా ఒక మీటింగ్ పెట్టుకుని మనకున్న కేసులు కూడా, ఎందుకంటే పెండింగ్ కేసెస్కి ఎప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా ఐదర్ ఈజ్ గోయింగ్ టు కోర్ట్ టు అటెండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్ ఇష్యూ మీద చాలా ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కంటిన్యూస్గా 2 monthsకో 1 monthకో ఒక మీటింగ్ పెట్టుకుంటే దాని పరిష్కారానికి కూడా తప్పకుండా వెళ్తుందని చెప్పేసి కూడా నా యొక్క సలహా. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్ రియల్ ఎస్టేట్ కమిటీ కూడా, ఎందుకంటే అసైన్మెంట్ కమిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆథరైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాంతోపాటు రియల్ ఎస్టేట్ కమిటీ కూడా ఒకటి పెట్టుకుని రెవెన్యూ, మున్సిపాలిటీ, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ ఊడాలోని అలాగే బ్యాంకర్స్తో కూడా పెట్టుకుంటే తప్పకుండా వీటి పరిష్కారానికి పూర్తిగా మనం చేయగలమని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళా చెప్తా ఉన్నా చాలా కన్సర్న్ ఉన్నారు ఈ డిపార్ట్మెంట్ మీద. పేద ప్రజల వాళ్ళ యొక్క సెంటిమెంట్ని కాపాడాలి, వారి యొక్క మన యొక్క బిహేవియర్తో వాళ్ళని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం కూడా ఒక స్పీకింగ్ నోట్ ఇచ్చే దిశగా అన్ని చేసుకుంటూ వారికి తెలియజేసే దిశగా తెలియచేయాలని చెప్పేసి కోరుకుంటూ, మన నాయకుడు చెప్పినట్టు గుడ్ గవర్నెన్స్ విత్ గుడ్ ఇంటెన్షన్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ విత్ ఇంటిగ్రిటీ ఈజ్ అ హాల్మార్క్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తారు, డూ వాట్ ఈజ్ రైట్ నాట్ వాట్ ఈజ్ ఈజీ అని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పరిష్కారాలన్నీ కూడా అంటే భూ సమస్య లేని రాష్ట్రంగా పూర్తిగా చేయలేకపోయినా కూడా ఎందుకు చేయలేకపోతున్నాం అనే కొన్ని డెసిషన్స్ అన్న పూర్తిగా చెప్పే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను రాకెట్ రాఘవన్ మాట్లాడుతున్నాను. హాయ్ అండి, నేను మీ నాగిని మాట్లాడుతున్నాను. ఈ టీంలో చేస్తుంటాను. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్కి సంబంధించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.